దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా మహోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు చాలామందికి కలుగుతున్నటువంటి ఒకానొక సందేహమునకు సమాధానమును తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథములో సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ఔన్నత్యమును గూర్చి మీకు ప్రకటిస్తాను. సందర్భం ఏమిటంటే, దేవుడు పాతాళ లోకమునకు మనుష్యులను పంపుచున్నాడు. పాతాళ లోకము నుండి మనుష్యులను మరల రప్పించుచున్నాడు. అంటే పాతాళ లోకము యొక్క ద్వారము లేక ఆ తాళపు చెవులు లేక ఆ అధికారము పరలోకమందున్న దేవుని చేతిలో ఉన్నది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి. మనిషిని దేవుడు పాతాళ లోకమునకు పంపగలడు, పాతాళ లోకము నుండి రప్పించగలడు. ఎవరిని రప్పిస్తాడు? ఎవరిని పాతాళ లోకంలోనే శాశ్వతంగా ఉంచేస్తాడు అనగానే, తనకిష్టులైన వారిని దేవుడు పాతాళ లోకంలో నుండి రప్పిస్తాడు. తన ఇష్టాన్ని పట్టించుకోని వారిని, పాపాత్ములైన వారిని దేవుడు పాతాళ లోకములోనే శాశ్వతముగా ఉంచేస్తాడు. పాతాళ లోకములోనికి మనుష్య ఆత్మలను పంపగలిగిన వాడు ఆయనే. పాతాళ లోకము నుండి మనుష్య ఆత్మలను రప్పించగలిగిన వాడు కూడా ఆయనే, పరలోకమందున్న తండ్రి. దేవుని శక్తి చేత మాత్రమే ఇది సాధ్యం. ఇప్పుడు ఒకానొక సందర్భం దగ్గరకు మనం వెళదాం. చాలామందికి ప్రశ్నగా మిగిలిపోతున్నటువంటి సందర్భం. పరిశుద్ధ గ్రంథమును చదువుతున్నప్పుడు చాలామందికి కలుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, ఒక సోది చెప్పేటువంటి స్త్రీ లేకపోతే కర్ణ పిశాచములు కలిగినటువంటి స్త్రీ పాతాళ లోకములో నుండి ఆత్మలను పైకి రప్పించగలదా అని ఒక ప్రశ్నతో కొంతమంది మిగిలిపోతున్నారు. ఏ సందర్భానికి సంబంధించినది ఇది? పరిశుద్ధ గ్రంథపు చరిత్రలో ఎవరైనా పాతాళ లోకములో నుండి మనుష్య ఆత్మలను రప్పించారా? కర్ణ పిశాచములు కలిగినటువంటి వారు, సోదెగాండ్రు ఎవరైనా రప్పించారా? ఈ విషయాన్ని గురించి మనం ఆలోచిద్దాం. ఇశ్రాయేలీయులకు రాజైనటువంటి సౌలు పరిపాలనా కాలంలో ఇక సౌలు ముగింపుకు వచ్చేశాడు. అతి త్వరలోనే దావీదు ఇశ్రాయేలు రాజ్యం యొక్క పగ్గాలు చేపట్టబోతున్నాడు. సౌలు యొక్క ప్రారంభం గొప్పది, సౌలు యొక్క ముగింపు చెడ్డది. సౌలు యొక్క ప్రారంభం ఆత్మానుసారంగా ఉంది, సౌలు యొక్క ముగింపు శరీరానుసారంగా ఉంది. అలా ఉండకూడదని దేవుడు సౌలును ఒక పాఠంగా పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు ఉంచాడు. అయితే సౌలు యొక్క ముగింపు దశలో దేవునికి భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు, దేవుని వాక్యమును అతిక్రమిస్తున్నాడు. అటువంటి సందర్భం దగ్గరకు మనం వెళదాం. ఇక్కడ వ్రాయబడినటువంటి విషయాలను ఆలోచిద్దాం. అనేక మందికి ఉన్నటువంటి ప్రశ్నను దేవుని వెలుగులో నివృత్తి చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 3వ వాక్యం నుండి మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 3వ వాక్యం నుండి. సమూయేలు మృతి పొందగా, సౌలు పరిపాలనా కాలంలో చివరి అంకము దగ్గర ముందుగానే ప్రవక్త అయినటువంటి సమూయేలు మరణించారు, మృతి నొందారు. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణ పిశాచము గల వారిని, చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టి ఉండెను. సౌలు యొక్క ప్రారంభం ఇది. సౌలు యొక్క ప్రారంభం ఎలా ఉందని చెప్పాను?
ఆత్మానుసారంగా ఉంది. అంటే దేవుని యొక్క ఆలోచనను అనుసరించి జీవించాడు. కనుక సౌలు ఏం చేశాడు? ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్టుగా కర్ణపిశాచము గలవారిని, చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టాడు. ఇశ్రాయేలు దేశంలో ఈ కర్ణపిశాచము కలిగినటువంటి వారు, చిల్లంగి వారు ఉండకూడదు, సోది చెప్పేవారు ఉండకూడదని దేశంలో నుండి వెళ్ళగొట్టేశాడు. సౌలు ఇశ్రాయేలీయులను పరిపాలించినటువంటి ప్రారంభ కాలంలో దేనిని బట్టి? సౌలు యొక్క సొంత జ్ఞానాన్ని బట్టి కాదు, ధర్మశాస్త్రాన్ని బట్టి. ధర్మశాస్త్రంలో ఇలా ఉందా? ధర్మశాస్త్రంలో కర్ణపిశాచములు కలిగిన వారిని, చిల్లంగి వారిని, సోదెగాండ్రను, మాంత్రికులను దేశంలో నుండి వెళ్ళగొట్టమని ఉందా? ముందు ఆ విషయాన్ని మనం పరిశీలనగా తెలుసుకుందాం. అక్కడ ఆ విషయానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మొట్టమొదట మనం నేర్చుకుందాం. మరలా ఇక్కడికి వద్దాం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 9వ వాక్యం నుండి మీరు చూడండి. ధర్మశాస్త్ర కాలంలో దేవుడు ఈ విషయమై చెప్పినటువంటి విషయాలు అక్కడ మనకు కనిపిస్తాయి. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 9వ వాక్యం నుండి, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. దేవుడు ముందుగా ఇశ్రాయేలీయులకు ఈ ఆజ్ఞను జారీ చేశాడు. మీరు ఎప్పుడైతే కనాను దేశానికి వెళతారో అంతకు మునుపు ఆ దేశంలో నివసించినటువంటి వారు చేసినటువంటి హేయ క్రియలను మీరు చేయకూడదు అని దేవుడు చెబుతూ ఏమంటున్నాడు చూడండి. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకునినైనను కర్ణ పిశాచి నడుగువానినైనను దెయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. అంటే ఇది ముందుగా ధర్మశాస్త్రములో ఇశ్రాయేలీయుల కొరకు వ్రాయబడినటువంటి ఆజ్ఞ, విధి. ఈ కర్ణపిశాచములు కలిగిన వారిని, మాంత్రికులను, ఈ సోది చెప్పేటువంటి వారిని, ఇంద్రజాలకులను, అలాగే దెయ్యముల యొద్ద విచారణ చేసేటువంటి వారిని, ఈ మేఘ శకునములను కానీ సర్ప శకునములను కానీ చెప్పువారిని మీరు దేశములో నుండి వెళ్ళగొట్టాలి, వారిని దేశంలో ఉండనీయకూడదు అని దేవుడు సెలవిచ్చాడు. ఆ తర్వాత కూడా చూడండి, వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. అంటే దేవునికి వీటిని జరిగించేవారు ప్రతి ఒక్కరూ కూడా హేయులు, ఇష్టులు కాదు, హేయులు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. ఇంతకీ కనాను దేశమును ఖాళీ చేయించి మీకెందుకు ఇచ్చాడు? ఆ కనాను దేశంలో అప్పటి వరకు నివసిస్తున్నటువంటి జనులు ఇదిగో ఈ హేయ క్రియలని జరిగిస్తున్నారు కనుక ఆ హేయ క్రియలను వారు జరిగించుటను బట్టి దేవుడు వారికి తీర్పు తీర్చి ఆ ప్రాంతము నుండి వారిని వెళ్ళగొట్టి ఆ ప్రాంతాన్ని మీకిచ్చాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను అని దేవుడు ధర్మశాస్త్రంలో ఈ విషయాన్ని ముందుగా స్పష్టముగా పొందుపరిచాడు. కనుక ఇశ్రాయేలీయుల రాజైనటువంటి సౌలు ధర్మశాస్త్రం ముందున్నటువంటి ఈ విధిని బట్టి, ఆజ్ఞను బట్టి దేశములో ఈ సోదెగాండ్రను, కర్ణపిశాచములు కలిగిన వారిని, దెయ్యముల యొద్ద విచారణ చేసేటువంటి వారిని వెళ్ళగొట్టేశాడు. అందుచేతనే ఇక్కడ ఆ మాటలు వ్రాయబడ్డాయి. మరియు సౌలు కర్ణపిశాచము గల వారిని, చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టి ఉండెను అని సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 3వ వాక్యంలో మనకు కనిపిస్తోంది. ప్రియులారా, దేవుడు ఇట్టి వారిని దేశంలో నుండి ఎందుకు వెళ్ళగొట్టమన్నాడు? ఈ సోది చెప్పేవారిని, కర్ణపిశాచములు గలవారిని, చిల్లంగి వారిని, మాంత్రికులను, ఇంద్రజాలకులను, ఆ మేఘ శకునములను చెప్పేవారిని, సర్పశకునములను చెప్పేవారిని, అగ్నిగుండములు దాటించేవారిని, దెయ్యముల యొద్ద విచారణ చేసేవారిని, ఇటువంటి వారిని అందరినీ కూడా దేశంలో నుండి ఎందుకు వెళ్ళగొట్టమన్నాడు? వీరు చెప్పేవన్నీ అబద్ధాలే. వీరు దేవుని మార్గము నుండి మనుష్యులను తప్పిస్తారు. వీరు అపవిత్రులు. వీరు మనుష్యులను మూఢ విశ్వాసంలోనికి తీసుకుని వెళతారు.
వీరు దేవునికి హేయులు, కనుక దేవుడు వీరిని వెళ్ళగొట్టమన్నాడు. అలాగే సౌలు ఇశ్రాయేలు దేశంలో నుండి అటువంటి వారిని అందరినీ కూడా వెళ్ళగొట్టాడు. ఒకవేళ ఎవరైనా ఉన్నా వారు నోరు మెదపటం లేదు. ఒకవేళ ఎవరైనా ఉన్నా కానీ వారు ఇక ఈ వృత్తిని మానేసుకుంటున్నారు, చాటుగా మాటుగా బ్రతుకుతున్నారు. బహిరంగంగా ఎవరూ కూడా బోర్డు పెట్టుకోవటం లేదు. ఇక్కడ కర్ణపిశాచములు చెప్పబడతాయి, ఇక్కడ దెయ్యముల మీద విచారణ చేయబడుతుంది, రండి మీకున్నటువంటి సందేహాలను చెప్పండి, నివృత్తి చేసుకోండి అని ఎవరు కూడా బహిరంగంగా కనిపించడం లేదు. ఎందుకంటే సౌలు అట్టి వారిని అందరినీ కూడా దేశంలో నుండి వెళ్ళగొట్టేశాడు, నిర్మూలన చేసేసాడు. సౌలు యొక్క భయం చేత ఇటు వారందరూ కూడా గప్చిప్ అయిపోయారు. అయితే ప్రస్తుత పరిస్థితి ఏంటి? సమూయేలు గారు చనిపోయారు, ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు చనిపోయారు. ఇశ్రాయేలీయులకు రాజు అయినటువంటి సౌలు ఇంకా కొనసాగుతున్నాడు, ముగింపుకు వచ్చేసాడు. ముగింపు దశలో సౌలు దేవునికి భిన్నంగా బ్రతుకుతున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇంకా క్రింది మాటలను మనం ఆలోచన చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 4వ వాక్యం నుండి ఇప్పుడు మీరు చూడండి. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలీలందరినీ సమకూర్చెను, వారు గిల్బోవలో దిగిరి. ఒక కఠినమైనటువంటి పరిస్థితి ఇశ్రాయేలీలకు ఇప్పుడు ఎదురైంది. అదేమిటంటే ఫిలిష్తీయులు దండెత్తి వచ్చారు. ఫిలిష్తీయుల వలన ఇశ్రాయేలీలకు ఇప్పుడు ఆపద తలెత్తింది, యుద్ధం అనివార్యమైపోయింది. ఫిలిష్తీయులేమో వారు ఒక దండుగా దిగిపోయారు, వారు షూనేములో దిగిపోయారు. ఇశ్రాయేలీలందరూ గిల్బోవలో సమావేశమయ్యారు. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీయూ సెలవీయకుండెను. ఎప్పుడైతే సౌలు దేవునికి ప్రతిగా మారిపోయాడో, భిన్నంగా తిరిగిపోయాడో, దేవుని యొద్ద నుండి ఒక్క జవాబు కూడా సౌలు దగ్గరకు రావటం లేదు. పూర్వకాలంలో అంటే చరిత్రలో ఇశ్రాయేలీయుల కాలంలో దేవుడు ఏ ఏ విధాలుగా తన సేవకులకు తన యొక్క వర్తమానాన్ని పంపించేవాడు? స్వప్నము ద్వారా. స్వప్నము ద్వారా అంటే కలల ద్వారా. నిద్రపోయినప్పుడు వచ్చినటువంటి కళ ద్వారా దేవుడు ఒక దర్శనంలో సమాధానాలను ఇచ్చేవాడు. అలాగే ఊరీము ద్వారా. ఊరీము అనగానే అది యాజకులు ధరించుకునేటువంటి ఒక వింతైనటువంటి వస్త్రధారణ. ఊరీము తుమ్మీము అంటారు. ఈ ఊరీమును ధరించుకున్నప్పుడు వారి ద్వారా దేవుడు పలికించేవాడు. ఆ ఊరీము అనేటువంటి ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణను వారు కలిగి ఉన్నప్పుడు దేవుడు వారి ద్వారా పలికించేవాడు. కనుక ఇశ్రాయేలీయులకు అది కూడా ఒక గురి. ఊరీము వేసుకున్నటువంటి యాజకుడు చెప్పాడంటే దేవుడు చెప్పినట్టే, దేవుడు మాట్లాడినట్టే. అయితే ఊరీము ద్వారా, ఒక స్వప్నము ద్వారా, అలాగే ప్రవక్తల ద్వారా కూడా దేవుడు పలికించేవాడు కదా, మాటలను పలికించేవాడు. ప్రవక్తల ద్వారా కూడా సౌలు దేవుని యొద్ద నుండి ఎటువంటి సమాధానాన్ని పొందలేకపోతున్నాడు. ఎందుకంటే దేవుడు ఏ సమాధానాన్ని ఇవ్వటం లేదు. దేవుడు ఇవ్వను అన్నప్పుడు స్వప్నం ద్వారా, ఊరీము ద్వారా, ప్రవక్తల ద్వారా ఎటువంటి సమాధానము సౌలు దగ్గరకు రాదు. ఇప్పుడు సౌలు వెతుకుతున్నాడు, మార్గాలను వెతుకుతున్నాడు. ఈ ఫిలిష్తీయులతో నేను యుద్ధం చెయ్యాలా చేయకూడదా? వారి చేతిలో నేను చిక్కుకున్నానా? ఇశ్రాయేలు దేశమంతా ఫిలిష్తీయుల యొక్క వశంలోనికి వెళ్ళిపోనుందా? వారిని చూస్తే చాలా భయంగా ఉంది. ఇప్పుడు నేను యుద్ధం చెయ్యాలా వద్దా అనేటువంటి ఒక భయంకరమైనటువంటి ఆవేదనలో సౌలు ఉన్నాడు. సౌలుకు ఇప్పుడు సమాధానం లేదు. సౌలుకు సమాధానం లేదు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఆ విషయాన్ని సౌలు ఆలోచన చేయటం లేదు. ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది? నేను దేవునితో భిన్నంగా నడుచుకోవడం వలనే కదా, నేను ధర్మశాస్త్రాన్ని విసర్జించడం వలననే కదా. సమూయేలు నాకు బ్రతికున్నప్పుడు చెప్పాడు కదా, నేను దేవుని మార్గాన్ని విడిచిపెట్టానని ప్రవక్త అయినటువంటి సమూయేలు ముందుగా నాకు చెప్పాడు కదా. కనుక నేను దేవుని మాట వినాలి, దేవుని దగ్గర సాష్టాంగపడాలనేటువంటి ఆలోచన సౌలుకు లేకపోయింది. ఎందుకంటే సౌలు యొక్క ముగింపు దేవుని దృష్టికి భిన్నంగా ఉంది. సౌలు ముగింపుకు వచ్చేసరికి శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. కనుక ఒకవైపు యుద్ధం, ఒకవైపు ఫిలిష్తీయులు అందరూ వచ్చేసారు,
వారితో తలపడాలా వద్దా? సమాధానం లేదు. సమాధానం కోసం స్వప్నంలో ఎదురు చూస్తున్నాడు, లేదు. ఊరీము వేసుకున్నటువంటి యాజకుల ద్వారా ఎదురు చూస్తున్నాడు, సమాధానం రావటం లేదు. ప్రవక్తల ద్వారా చూస్తున్నాడు, సమాధానం రావటం లేదు. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవటం లేదు ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలుకు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల యొక్క స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా వారు చిత్తము ఏందోరులో కర్ణ పిశాచము గల యొక్కతే ఉన్నదని అతనితో చెప్పిరి. చూసారా పరిస్థితి ఎలా మారిపోయిందో? ఎప్పుడైతే దేవునికి ప్రతిగా, దేవునికి భిన్నంగా సౌలు నడుచుకుంటున్నాడో దేవుని యొద్ద నుండి సమాధానం రావడం ఆగిపోయింది. దేవుడు సమాధానం ఇవ్వకూడదు అనుకున్నాడంటే ఇవ్వడు. ఎందుకు ఇవ్వటం లేదో ఆలోచించాలి, తప్పు తెలుసుకోవాలి, సరిదిద్దుకోవాలి, దేవుని కాళ్ళ మీద పడిపోవాలి. కానీ ఇంకా ఏమైనా మార్గాలు ఉన్నాయా అని ఆలోచిస్తున్నాడు. ఈరోజు ఓ నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ చుట్టూ ఉన్నటువంటి మార్గములన్నీ నీకు మూసుకుపోతున్నప్పుడు నీవు దేవుని మీద ఆధారపడుతున్నావా, లేక ఇంకా ఏమైనా మార్గాలు ఉన్నాయా అని అన్వేషిస్తున్నావా? దేవుని దగ్గర నీ తప్పు ఒప్పుకోకుండా, పాపక్షమాపణను అందకుండా, దేవుని కొరకు నీ బ్రతుకును ప్రతిష్ఠించుకోకుండా, ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా కానీ మరొక అవకాశం కోసం నేను ఎదురు చూస్తాను, శరీరానుసారంగానే ఆలోచిస్తాను అనుకుంటే ఇదిగో సౌలును పోలి నడుచుకుంటున్నావని అర్థం. లేదు, ఎప్పుడైతే కష్టం నష్టం శోధన వేదన ఎదురైందో వెంటనే దేవుని దగ్గర సాష్టాంగపడి, తండ్రి నా పాపమును ఒప్పుకుంటున్నాను, నా పాపమును విడిచిపెడుతున్నాను, ఇక మీదట నేను నీ కొరకే బ్రతకాలి, నీ సహాయం లేనిది నేను ముందుకు వెళ్ళలేను అని దేవునిని ఆధారం చేసుకుంటారు. అప్పుడు దేవుడు మీ మీద కనికరాన్ని చూపిస్తాడు. ఆయన క్షమాగుణము కలిగినవాడు, మిమ్మల్ని క్షమిస్తాడు, మీకు సహాయం చేస్తాడు. కానీ ఇక్కడ సౌలు దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవటం లేదు. ఏ సౌలైతే ప్రారంభంలో మంచివాడుగా ఉన్నాడో, ఏ సౌలైతే ప్రారంభంలో తన దేశంలో కర్ణపిశాచము కలిగినటువంటి వారిని సోదెగాండ్రను వెళ్ళగొట్టాడో ఆ సౌలే చివరికి వచ్చేసరికి మరలా తాను వెళ్ళగొట్టినటువంటి వారిని ఎక్కడ ఉన్నారా అని వెతుకుచ్చు వారి దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నాడు. అంటే తాను పడగొట్టిన వాటిని మరలా కట్టాలనుకుంటున్నాడు. ఎక్కడైనా పరిశుద్ధ గ్రంథంలో కాన్సెప్ట్ ఒక్కటే, ఆ కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలి. మీరు పడగొట్టిన వాటిని మరలా కడుతున్నారా? శరీరానుసారముగా మునుపు బ్రతికిన బ్రతుకును మరలా మీరు నిర్మించాలనుకుంటున్నారా? బహుపరాక్, జాగ్రత్త, మోసపోతున్నారు, జాగ్రత్త. పడగొట్టిన వాటి కిందే ఉంచాలి మీరు. క్రీస్తునందు నూతనముగా మీరు జన్మించాలి, క్రీస్తు కొరకే మీరు జీవించాలి. పడగొట్టిన వాటిని తిరిగి కట్టాలనుకుంటున్నాడు, తానే వెళ్ళగొట్టమన్నాడు. దేశంలో కర్ణపిశాచములు కలిగిన వారు ఉండకూడదు, చిల్లంగి వారు ఉండకూడదు, సోదెగాండ్రు ఉండకూడదని తానే వెళ్ళగొట్టమన్నాడు. కానీ ఇప్పుడు తానే అటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని తన సేవకులను అడుగుతున్నాడు. అప్పుడు తన సేవకులు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? ఏందోరులో ఒక స్త్రీ ఉంది. సరే, అక్కడికి వెళ్ళిపోదాం. తనను రమ్మంటే తాను రాదు, ఎందుకంటే ఆ వృత్తిని విడిచిపెట్టేశారు. దేశంలో సౌలు యొక్క భయం చేత ముందుగా అతడు ఈ ఆజ్ఞ జారీ చేశాడు కదా, అందరిని వెళ్ళగొట్టేశాడు కదా, వ్రాయబడింది కదా, ధర్మశాస్త్రాన్ని అప్పుడు అనుసరించాడు. ప్రారంభ కాలంలో సౌలు గొప్పవాడు, మంచివాడు, దేవుని ఆత్మచేత నడిపింపబడినవాడు కనుక అప్పుడు మంచి నిర్ణయాలు తీసుకున్నాడు. కనుక బహిరంగముగా ఏ ఒక్కరూ కూడా నేను చిల్లంగిదానను, నేను సోదె చెప్పేదానను, నేను కర్ణపిశాచములు కలిగిన దానను అని చెప్పుకోవడానికి ఎవరు కూడా తెగించడం లేదు. వారి దగ్గరకే వీరు వెళ్ళటానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. చూడండి సౌలు ఎలా వెళ్ళాలనుకుంటున్నాడు. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని 2 మనుషులను వెంటబెట్టుకొని పోయి రాత్రివేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి, రాత్రివేళ ఒక దొంగ వచ్చినట్టుగా, ఒక రాత్రివేళ ఎంత దారుణమైన పరిస్థితికి దిగజారిపోయాడు చూసారా. రాచవస్త్రాన్ని తీసి పక్కన పెట్టేశాడు, మారువేషం వేసుకున్నాడు, మారు బట్టలు వేసుకున్నాడు. అంటే అప్పుడే రాజుగా తన్ను తాను తొలగించుకున్నాడు. ఎవరో వచ్చి రాజుగా తనను ఆ గద్దె నుండి దించవలసిన అవసరమేమీ లేదు. తన్ను తాను రాజుగా అతనే తొలగించుకున్నాడు. ఇశ్రాయేలీయులకు రాజుగా తన్ను తానే తొలగించేసుకున్నాడు. చూడండి, మారువేషం, మారు బట్టలు, మారు మాటలు.
తాను పడగొట్టిన వాటి యొద్దకు తిరిగి అతడు వెళ్ళిపోతున్నాడు. ఆ స్త్రీ యొద్దకు వచ్చాడు. రాత్రివేళ చీకటి కార్యాలు, రహస్య కార్యాలు. ఆ స్త్రీ యొద్దకు వచ్చి కర్ణ పిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాటలాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించుమని కోరగా. ఒక వ్యక్తిని నీకు నేను చెబుతాను, ఆ పేరు చెబుతాను, ఆ వ్యక్తిని నా కొరకు రప్పించు, ఆ వ్యక్తి నాకు కొన్ని సంగతులను చెబుతాడు అని ఆ కర్ణపిశాచము కలిగినటువంటి స్త్రీని అడుగుతున్నాడు. ఆ స్త్రీ తిరిగి సమాధానం చెబుతుంది. చూడండి, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? వచ్చినటువంటి వ్యక్తి ఎవరో అనుకుంటుంది. మారువేషంలో వచ్చింది సౌలే. ఎవరో అనుకుంటూ ఈ స్త్రీ ఏమంటుందో చూడండి. సౌలు చేయించినది, ఒకప్పుడు సౌలు గొప్పవాడు కదా, ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు. సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కర్ణపిశాచము గలవారిని, చిల్లంగి వారిని అతడు దేశములో ఉండకుండా నిర్మూలము చేసెను కదా. నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమేల రప్పింతువు అని అతనితో అనేను. ఈ విషయం కానీ బయటకు పొక్కిందంటే నా ప్రాణమే పోతుంది అని ఆ స్త్రీ భయపడుతుందండి. నిజంగా సౌలు ప్రారంభంలో ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాడో చూడండి, ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడో చూడండి, ఎంత సాహసోపేతంగా జీవించాడో చూడండి. కానీ చివరికి ఏమైపోయిందండి ఆ భక్తి? ఏమైపోయిందండి ఆ భక్తి? నీరు గారిపోయింది, చల్లారిపోయింది, ఆరిపోయింది. ఆరిపోయినటువంటి భక్తి కలిగినటువంటి మనుష్యులు చివరికి ఎలా ఉంటారో మీరు ఆలోచన చేయండి. వారి యొక్క సమస్త వైభవాన్ని పోగొట్టుకుంటారండి. ఒకప్పుడు వారికి ఉన్న వైభవం వేరే, అది ఒక లెక్క. ఆ లెక్క నుండి వారు తప్పిపోయారు. ఆ మార్గంలో వారు నిలువలేదు. కనుక చివరకు వారు ఎంతవంటి దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారో ఇదిగో ఈ సందర్భాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. సౌలుతో చెబుతోంది ఆ స్త్రీ, ఇదిగో నన్ను చంపాలనుకుంటున్నావా, నా మీదకి ఉరి రప్పించాలనుకుంటున్నావా అని అడుగుతుంది. అందుకు సౌలు, యెహోవా జీవము తోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా. ప్రమాణం చేసేసాడు, దేవుని తోడని ప్రమాణం చేసేసాడు. నీ మీదకి ఎంత మాత్రము శిక్ష రాదు అని ప్రమాణం చేశాడు. ఆ స్త్రీ, నీతో మాటలాడుటకై నేనెవని రప్పింపవలెనని అడుగగా అతడు సమూయేలును రప్పింపవలెననెను. ఆ స్త్రీకి ఒక అభయం ఇచ్చేశాడు. యెహోవా జీవము తోడు, నీ ప్రాణానికి ఎటువంటి ఆటంకం లేదు, ఎటువంటి నష్టం లేదు, నేను కాపాడుతాను అని అనేసరికి సరేలే, దేవుని తోడని ప్రమాణం చేశాడు కనుక, నా మీదకి ఎటువంటి శిక్ష రాదంటున్నాడు కనుక ఈ విషయాన్ని ఎవరికి చెప్పడేమోలే, సౌలు వరకు ఈ విషయం వెళ్ళదేమోలే అనుకుంటూ ఆమె అడుగుతుంది. ఇంతకీ ఎవరిని రప్పించాలేంటి, ఎవరిని రప్పించాలేంటి అని అడుగుతుంది. ఎవరిని రప్పించాలని చెప్పాడు? సమూయేలును రప్పించాలన్నాడు. సమూయేలును రప్పింపవలెనను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి. ఈ సందర్భాన్ని చక్కగా ఇక్కడ ఆగి మీరు ఆలోచన చేయాలి. చాలామందికి సందేహం ఉన్నది అని చెప్పాను కదా. ఏమిటా సందేహం? కర్ణపిశాచములు చెప్పేటువంటి వారు, సోదెగాండ్రు, చిల్లంగి వారు పాతాళ లోకములో నుండి మనుష్య ఆత్మలను రప్పించగలరా అని కొంతమంది ఇక్కడ ఈ మాటలను చదువుతున్నప్పుడే సందేహాలను వెళ్ళబుచ్చుతున్నారు. సరిగ్గా చదవండి, జాగ్రత్తగా ఆలోచించండి. జరిగిన సందర్భం ఏంటి? స్త్రీ భయపడుతోంది. ఇదిగో దేశంలో మా బోటి వారు ఉండకుండా నిర్మూలం చేసేసాడు సౌలు, కనుక నీవొచ్చి మరలా ఎవరినో రప్పించాలని, ఎవరితోనో మాట్లాడాలని అడుగుతున్నావేంటి, సోది చెప్పమని అడుగుతున్నావేంటి అని అడిగింది. రాత్రివేళ సౌలు మారువేషంలో ఉన్నాడు. సౌలు ఎవరో ఈమెకి ఇంకా తెలియదు. అప్పుడు మారువేషంలో ఉన్నటువంటి సౌలు ఒక అభయం ఇచ్చేశాడు. దేవుని తోడు, నేను ఈ మాట, ఈ విషయం ఎవరికి చెప్పను, నీ ప్రాణాల మీదకైతే తీసుకుని రాను, నీవు నా కొరకు ఒక వ్యక్తిని రప్పించవలసిందే అన్నప్పుడు ఆ స్త్రీ అడుగుతుంది, ఎవరిని రప్పించాలి ఏంటి అని అడుగుతుంది. ఎవరిని రప్పించాలి ఏంటి అని అడుగుతుంది. జాగ్రత్తగా గమనించండి, ఎవరిని రప్పించాలి అని అడుగుతుంది. ఎవరిని రప్పించాలని అడిగినప్పుడు వెంటనే మారువేషంలో ఉన్నటువంటి సౌలు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? నా కొరకు సమూయేలును రప్పించాలి. ఎందుకు సమూయేలును రప్పించాలని అడిగాడు? ఫిలిష్తీయులతో యుద్ధం చేయాలా వద్దా అనేటువంటి ఆ విషయాన్ని దేవుని యొద్ద నుండి ఒక సమాధానముగా తెలుసుకుని నిమిత్తము
సమూయేలు అప్పటికే చనిపోయాడు గనక, చనిపోయినటువంటి సమూయేలు పాతాళ లోకంలో ఉన్నాడు గనక, నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు గనక, పరదైసులో ఉన్నాడు గనక, పరదైసులో ఉన్నటువంటి ఆ సమూయేలు యొక్క ఆత్మను రప్పించాలని కోరుకున్నాడు. అర్థమవుతుందా మీకు? ఆత్మలతో మాట్లాడగలిగిన వారు మీరే అని నమ్ముతున్నాడు. సౌలు నమ్ముతున్నాడు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలను సౌలు మర్చిపోయాడు. ఈ సందర్భాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచన చేయగలిగితే, ఒకవైపు ఆ స్త్రీ ఎవరిని రప్పించాలని అడిగింది, మారువేషంలో ఉన్నటువంటి సౌలేమో సమూయేలును నా కొరకు రప్పించు అని ఇతడు చెప్పాడు. వెంటనే మృతులలో నుండి, పాతాళ లోకములో నుండి సమూయేలు అక్కడికి వచ్చేసాడు. ఈ సోది చెప్పేటువంటి లేక కర్ణపిశాచములు కలిగినటువంటి స్త్రీ సమూయేలును రప్పించినట్టుగా ఇక్కడ ఏమైనా ఉందా? లేదు. ఎవరిని నీ కొరకు రప్పించవలెను అని మాత్రమే అడిగింది. ఎవరిని నీ కొరకు రప్పించవలను అని మాత్రమే అడిగింది. అయితే అలా అడిగిన వెంటనే ఏం జరిగిందో చూడండి. స్త్రీ ఎప్పుడైతే మారువేషంలో ఉన్నటువంటి సౌలును ఎవరిని రప్పింపవలనని అడిగిందో, మారువేషంలో ఉన్నటువంటి సౌలు సమూయేలును రప్పింపవలనని చెప్పాడో, ఆ స్త్రీ వెంటనే సమూయేలును చూసేసింది. ఆమె రప్పించలేదు. ఆమె ఎప్పుడైతే మారువేషంలో ఉన్నటువంటి సౌలు సమూయేలును నా కొరకు రప్పింపవలను అని అడిగాడో, వెంటనే ఆ సమూయేలును చూసేసింది. ఆ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేక వేసి, ఏమంటే ఈవిడే రప్పించింది అనుకోండి, బిగ్గరగా కేక వేయవలసినటువంటి అవసరం ఏముంది? ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం ఏముంది? అంటే ఏదో మాయ చేసి, మంత్రం వేసి, మారేడుగాయ చేసి ఏదో చేద్దాం అనుకుంది. ఇదిగో నీ కొరకు ఒక వ్యక్తిని రప్పించేసాను, ఏం అడగమంటావు, ఇది అడిగేస్తున్నాను, ఇది చెప్పాడు అని ఏదో సోది చెప్పేసి పంపించేద్దాం అనుకుంది, మిగిలిన వారు అందరికీ చెప్పినట్టుగా. కానీ ఇక్కడ రియాలిటీ అంటే ఈ కర్ణపిశాచములు కలిగిన వారు, సోదెగాండ్రు, ఈ మాంత్రికులు, ఏమండి ఈ మేఘ శకునములు చూచేవారు, సర్ప శకునములు చూచేవారు, వీరందరూ ఏం చేస్తారన్నమాట? ఒక మాయ చేస్తారు, ఏదో చెబుతారు, కహానీ చెబుతారు. ఆ కహానీ ఒక్కొక్కసారి రైట్ అవుతుంది, ఒక్కొక్కసారి తప్పు అవుతుంది. నిజానికి అక్కడ ప్రూఫ్స్ ఏమి ఉండవు. కానీ ఈమె నిజంగా సమూయేలు యొక్క ఆత్మను చూసేసింది కనుక స్టన్ అయిపోయింది, భయపడిపోయింది. బిగ్గరగా కేక వేసి వెంటనే కనిపిస్తున్నటువంటి వ్యక్తిని చూచి, నీవు సౌలువే అంటుంది. నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితువని సౌలుతో చెప్పగా, ఇంతకీ ఆ మారువేషంలో ఉన్నటువంటి సౌలు నేను సౌలునే అని చెప్పలేదు, వచ్చినటువంటి సమూయేలు ఇదిగో అతడు సౌలే అని చెప్పలేదు. మరి ఎందుకు ఇంత స్టన్ అయిపోయింది? ఎందుకు ఇంత బిగ్గరగా కేకవేసింది? ఎందుకు వెంటనే ఇతడు సౌలే అని గ్రహించగలిగింది? అంటే రియాలిటీ, దేవుడు రియాలిటీని అక్కడ చూపిస్తున్నాడు. ఈ కర్ణపిశాచి కలిగినటువంటి స్త్రీకి ఏం వచ్చు? ఏమీ రాదు. ఈ కర్ణపిశాచి కలిగినటువంటి స్త్రీకి అన్నీ వచ్చేస్తే సౌలు మీద ఒక మొట్టికాయ వేసి సౌలును సింహాసనంలో నుండి తోసివేసి ఆ సింహాసనం మీద కూర్చున్ను. ఏమంటే వీరికి ఏం తెలుసండి? ఇలా సోది చెప్పుకునేటువంటి వారికి, ఈ జ్యోతిష్యాలు చెప్పుకునేటువంటి వారికి, చేతి రేఖలు, నుదుటి రేఖలు ఇవన్నీ నిజమని చెప్పుకుంటున్నటువంటి వారికి, అదిగో ఆ నక్షత్రాలను మేము లెక్క కట్టేస్తున్నాం, గ్రహాలను లెక్క కట్టేస్తున్నాం, ఆ కదలికలు ఎలా ఉన్నాయి, ఈ కదలికలు ఎలా ఉన్నాయని చెప్పుకునేటువంటి వారికి ఏం తెలుసండి? వారందరూ ఏదో మనుషుల యొక్క బలహీనతలతో ఆడుకుంటున్నారు. ఇక్కడ సౌలు బలహీనుడిగా ఉన్నాడు కనుక ఆ బలహీనతతో ఆడుకోవాలనుకుంది. కానీ ఇప్పుడు దేవుని యొక్క శక్తి అక్కడ కనిపించింది. వెంటనే భయపడిపోయింది, బిగ్గరగా కేకవేసింది. అమ్మో, సమూయేలు గారు వచ్చేసారు, నేను ఎప్పుడు కని విని ఎరగలేదు ఇలా, నేను ఎప్పుడు ఎవరిని ఇలా రప్పించలేదు. కానీ సమూయేలు గారు వచ్చేసారంటే ఇక్కడ ఉన్నది మాత్రం సౌలే అని అర్థం చేసుకుంది. ఉన్నది సౌలే కనుక నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా, అప్పుడు రాజు మరలా అంటున్నాడు, నీవు భయపడవద్దు, దేవుడు నీ ద్వారా నాకు చెప్పాలనుకుంటున్నాడేమో, నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమెను అడుగగా, ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానెను.
దేవతలలో ఒకడు. ఎప్పుడు చూడలేదండి అటువంటి రూపాన్ని. నిజంగా ఆ కర్ణపిశాచము కలిగినటువంటి స్త్రీకి దేవుడు కనుపరిచాడు. ఎందుకు ఇదంతా జరుగుతోంది అంటే దేవుడు సౌలుకు బుద్ధి చెప్పాలనుకుంటున్నాడు. సౌలుకు జరగబోయే విషయాన్ని చెప్పాలనుకుంటున్నాడు. అది కూడా సౌలు ఎవరి మాట అయితే వింటాడో అతని ద్వారానే చెప్పాలనుకుంటున్నాడు. అయితే సౌలు కోరుకున్నట్టుగా కాదు, దేవుడు నిర్ణయించినట్టుగా. సౌలు ఏమని కోరుకున్నాడు? మొట్టమొదట సౌలు ఏమని కోరుకున్నాడు? స్వప్నం ద్వారా దేవుడు మాట్లాడేస్తే బాగుంది. స్వప్నం ద్వారా మాట్లాడేశాడు అనుకోండి దేవుడు. సౌలు ఏమనుకుంటాడు? ఆ దేవుడు నా మాట వినేస్తున్నాడు, దేవుడు నాకు జవాబు ఇచ్చేస్తున్నాడు అనుకుంటాడు. ఊరీము ద్వారా దేవుడు మాట్లాడటం లేదు, ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడటం లేదు. అంటే దేవునికి సౌలుకు మధ్య సంబంధం తెగిపోయిందని దేవుడు చూపించటానికి ఇదంతా జరిగించాడు. అలాగే నీవు పడగొట్టిన వాటిని మరలా తిరిగి కట్టే స్వభావంతో ఉన్నావు అని దేవుడు సౌలులో ఉన్నటువంటి ఆ దుర్మార్గతను బయట పెట్టడానికి కర్ణపిశాచము కలిగినటువంటి స్త్రీ దగ్గరకు పంపించాడు. నిజంగా సౌలు నేను వెళ్ళను, పడగొట్టిన వాటిని తిరిగి కట్టను, నేను దేవుని మీద ఆధారపడతానంటే అప్పుడు దేవుడు మెచ్చుకొను కదా. కానీ సౌలులో ఉన్నటువంటి దుర్మార్గతను బాహాటంగా చూపించాలనుకున్నాడు దేవుడు. అందుచేతనే ఇదంతా జరిగింది. అయితే ఇక్కడ పాతాళములో నుండి సమూయేలు యొక్క ఆత్మను రప్పించినది ఎవరు? దేవుడు. అందుచేతనే ఆ కర్ణపిశాచము కలిగినటువంటి స్త్రీ భయపడిపోయింది. నీవు సౌలువే, నన్ను మోసపుచ్చావు అని గగ్గోలు పెడుతుంది. అప్పుడు భయపడకను సముదాయిస్తున్నాడు. నీకేం కనిపించింది అనగానే, ఇదిగో భూమిలో నుండి, అంటే భూమి ఉన్నటువంటి ఈ లోకం రెండవ లోకం అయితే భూమి క్రింద ఉన్నటువంటి లోకం పాతాళ లోకం కనుక, ఇదిగో ఆ పాతాళ లోకంలో నుండి, భూమిలో నుండి దేవతలను పోలినటువంటి ఒక రూపము నాకు కనబడుచున్నది అని ఆ స్త్రీ చెప్పింది. అందుకతడు సౌలు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందుకు అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా, దుప్పటి కప్పుకున్నటువంటి ఒక ముసలివాడు పైకి వచ్చుచున్నాడు అని చెప్పింది. నిజానికి అతడు సమూయేలు కాదో కూడా ఈమెకు తెలియదు, ఎవరిని రప్పించాలో కూడా ఈమెకు తెలియదు. ఏదో మాటల వరకు అయితే సమూయేలును రప్పిస్తున్నానని చెప్పి ఏదో మాయ మాటలు చెబుదాం అనుకుంది. ఎవరూ రాకపోయినా సరే వచ్చారని చెబుదాం అనుకుంది. కానీ నిజంగా వచ్చేసరికి అడ్లిపోయింది. నిజాన్ని చెప్పేస్తుంది. ఇప్పుడు ఇదిగో దుప్పటి కప్పుకున్నటువంటి ఒక ముసలివాడు పైకి వచ్చుచున్నాడని సౌలుతో చెప్పినప్పుడు సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని, అప్పుడు సౌలు గ్రహించాడు వచ్చింది సమూయేలే అని తెలుసుకొని సాగిలపడి నమస్కారము చేశాను. ఇక ఈ పిక్చర్లో నుండి ఇప్పుడు కర్ణపిశాచములు కలిగినటువంటి స్త్రీ పక్కెళ్ళిపోయింది. ఇక ఈవిడికి సంబంధం లేదు. దేవుడు ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు వెంటనే సౌలు కూడా ఈమెను పక్కకు దోసి, నీ వల్ల ఏం కాదులే, ఇప్పుడు సమూయేలు గారిని దేవుడు నా ముందు పెట్టాడు అని గ్రహించి అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారము చేశాను. వెంటనే ఆ సమూయేలునకు సాగిలపడి నమస్కారం చేస్తున్నాడు సౌలు. అప్పుడు సమూయేలు మాట్లాడుతున్నాడు, సౌలుతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడుగగా. ఎలా తొందర పెట్టాడు? ఇదిగో ఈ కార్యక్రమం అంతటిని జరిగించి. అయితే కర్ణపిశాచము కలిగినటువంటి స్త్రీ సమూయేలును పైకి రప్పించిందా? లేదు. ఆమెకు అంతటి ధైర్యం లేదు, అంతటి సామర్థ్యం కూడా లేదు. మరి ఎవరు రప్పించారు? దేవుడు రప్పించాడు. ఇదిగో క్రింద భూమి మీద సౌలు చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. నీ మాట వినాలనుకుంటున్నాడు, నీ ద్వారా చెప్పబడినది తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఇదిగో పాతాళ లోకములో ఉన్నటువంటి సమూయేలు, ఒక్కసారి నీవు భూమి మీదకి వెళ్ళాలి అని దేవుడు అతనిని రప్పించాడు. ఇప్పుడు సమూయేలు ఇలా అడిగినప్పుడు సౌలు అంటున్నాడు, నేను బహుశ్రమలోనున్నాను, చాలా శ్రమలో ఉన్నాను, నేను ఏమి చేయాలో పాలుపోవటం లేదు. ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమియు సెలవీయకయున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించితినెను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి?
నీవు దేవుణ్ణి ఎడబాసేసావు. దేవునికి నీకు సంబంధం లేనప్పుడు నన్ను అడిగితే ఉపయోగం ఏముంది? నేనేమైనా సొంత నిర్ణయాలు తీసుకుంటానా? నేనేమైనా స్వంతంగా జ్ఞానాన్ని చెబుతానా? నేనేమైనా స్వంత ప్రకటనలు చేస్తానా? ఆ మాత్రం నీకు తెలియదా? దేవుడు చెబితేనే కదా నేను చెప్పాలి. కనుక నీవు ఎవరితో సాన్నిహిత్యంతో ఉండాలి? దేవునితో. ఎవరితో సంబంధాన్ని నీవు కోల్పోకూడదు? దేవునితో. ఈరోజు మనుషులు ఇదే తెలుసుకోలేకపోతున్నారు. నీవు దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు నీ పాదముల చెంతకు అన్నీ వస్తాయి. లేదు, దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఆయన చూస్తాడేంటి, ఆయనతో నేను మాట్లాడాలేంటి, ఆయనతో నేను భక్తిని కొనసాగించుకోవాలేంటి, ఈ లోకంలో ఉన్నవి నాకు కావాలి అని వీటి కొరకు నీవు వీటి వెంట పరుగులు తీస్తూ ఉంటే దేవుడే నీకు పగవాడైపోయినప్పుడు వేటిని కోరుకుంటావు? వేటి వలన సంతోషాన్ని అనుభవిస్తావు? వేటిలో నీవు ఆనందాన్ని వెతుకుతావు? చెప్పు. దేవుడే నీకు పగవాడైపోతే. కనుక ఎప్పుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవునితో గొప్ప సంబంధాన్ని, అవినాభావ బంధాన్ని నీవు కలిగి ఉండాలి. ఈ లోకములో వేటిని నీవు కోల్పోయినా కానీ దేవునితో సంబంధాన్ని కోల్పోకూడదు. సౌలు ఆ సంబంధాన్ని కోల్పోయాడు. నీవు దేవునిని ఎడబాసేసావు. దేవునికి నీకు ఇప్పుడు చాలా ఎడబాటు ఉంది. మరి అటువంటి పరిస్థితులలో నీవు నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. ఆయన ఇచ్చిన మాట నెరవేరుస్తాడు. అందులో ఎటువంటి మార్పు ఉండదు. నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దానిని ఇచ్చి ఉన్నాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయములో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా, నీవు నీ కుమారులు కూడా రేపటి దినాన పాతాళ లోకంలోనే ఉంటారు, చూసుకో అని సమూయేలు సౌలుతో చెప్పాడు. సమూయేలు మాటలకు సౌలు బహు భయం ఉంది. వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనమేమీ చేయకయుండినందున బలహీనుడాయెను. సమూయేలు చెప్పాల్సింది చెప్పేశాడు, వెళ్ళిపోయాడు. ఇక పంపించటానికి కూడా ఆ స్త్రీకి సామర్థ్యం లేదు. మరల పాతాళ లోకానికి పంపించాలంటే మరల దేవుడే. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి దేవుడే సమూయేలును పాతాళ లోకములో నుండి రప్పించాడు, మరలా పాతాళ లోకమునకు పంపించాడు. ఈ విషయాన్ని ఇక్కడ జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ఈ కర్ణపిశాచి కలిగినటువంటి స్త్రీకి ఎటువంటి పాత్ర లేదు, ఎటువంటి పాత్ర లేదు. అయితే దేవుడు ఆమెను అక్కడ ఒక పావుగా మాత్రమే వినియోగించాడు. ఎందుకంటే దేవుడు సమూయేలును మృతుల లోకములో నుండి పైకి రప్పించాలి అంటే దానికి ఒక కారణం ఉండాలి. ఆ కారణం కూడా ఎటువంటిదై ఉండాలి? సౌలు యొక్క దుర్మార్గతను బయట పెట్టేదై ఉండాలి. సౌలు యొక్క అజ్ఞానమును బాహాటముగా చూపేదై ఉండాలి. సౌలు ఏ కర్ణపిశాచి కలిగినటువంటి వారినైతే దేశములో నుండి వెళ్ళగొట్టాడో వారి కొరకు మరలా ఎదురు చూచాడు. వారి దగ్గరకు పరుగెత్తుకుని వెళ్ళాడు, మారువేషంలో వెళ్ళాడు, అబద్ధాలు ఆడుతున్నాడు. వీటన్నింటినీ కూడా దేవుడు బాహాటముగా చూపించాలనుకున్నాడు. అందు విషయమై ఆమె ఈ పిక్చర్లోనికి వచ్చింది. కానీ నిజానికి ఇక్కడ కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా పరలోకమందున్న దేవుడే. సమూయేలును పాతాళ లోకములో నుండి రప్పించినది ఖచ్చితంగా పరలోకమందున్న దేవుడే. ఆ స్త్రీ రప్పించిందని ఒకవేళ సౌలు అనుకున్నా, లేక ఇంకా ఎవరైనా అనుకున్నా, ఆమె భ్రమించినా అది నిజం కాదు, అది వాస్తవం కాదు. అయితే ఈ విషయాలన్నిటినీ, అనగా జరగబోయేటువంటి విషయాలను అన్నిటినీ తెలుసుకున్నటువంటి సౌలు సమూయేలు ద్వారా తెలుసుకున్నాడు కదా. ఇక భోజనం సహించడం లేదు. నేను నశిస్తాను, నా పిల్లలు నశిస్తారు, నా చేతిలో నుండి రాజ్యం దావీదు చేతిలోనికి వెళ్ళిపోతుంది, ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలోనికి వెళ్ళిపోతారు అనగానే ఇవన్నీ కూడా సౌలు చెవికి భయంకరంగా వినిపించాయి. వాటిని తట్టుకోలేకపోయాడు. భోజనం సహించడం లేదు, బలహీనుడైపోయాడు. అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకు వచ్చి అతడు బహుగా కలవరపడుట చూచి, నా ఏలినవాడా, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నా చేతిలో పెట్టుకొని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసేతని. నిజంగా నేను అలా చేయకపోయి ఉంటే బాగుండేదేమో. నేను నీవు చెప్పావని
నేను అలా చేశాను అని ఆమె అప్పుడు అలా మాట్లాడుతుందండి. నిజానికి ఆమె రప్పించలేదండి. అయితే ఆమె ఏమంటుంది, ఇదిగో ఇదంతా నా వల్లే జరిగిందేమో, నేను అలా చేయకపోయి ఉంటే, అసలు నేను చిల్లంగితనం మానేశానని నిన్ను ఇక్కడి నుంచి పంపించేస్తుంటే ఇదంతా జరగకపోయి ఉండునేమో అని ఆమె అనుకుంటుంది. ఇప్పుడు నీ దాసినైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నేను నీకు ఇంత ఆహారము వడ్డించుదును, నీవు భోజనము చేసి ప్రయాణమై పోవుటకు బలము తెచ్చుకొనుమని అతనితో చెప్పగా. ఎంతైనా రాజు కదండి, అతడు బలహీనుడైపోతున్నాడు కనుక అతని యొక్క పరిస్థితిని చూచి కాస్త భోజనం వడ్డిస్తాను, బలం తెచ్చుకొని నీవు ప్రయాణమై వెళ్ళు అని సౌలుతో చెప్పింది ఆమె. అతడు ఒప్పక భోజనము చేయనెనను. అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై అతని బలవంతము చేయగా అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేల నుండి లేచి మంచం మీద కూర్చుండెను. తన ఇంటిలో క్రొవ్విన పెయ్య ఒకటి ఉండగా ఆ స్త్రీ దాన్ని తీసుకొని త్వరగా వధించి పిండి తెచ్చి పిసికి పులుసు లేని రొట్టెలు కాల్చి తీసుకుని వచ్చి సౌలునకును అతని సేవకులకును వడ్డించగా వారు భోజనము చేసి లేచి ఆ రాత్రి వెళ్ళిపోయారు. ఇది జరిగినటువంటి సందర్భం. ప్రియులారా, ఈ సందర్భంలో పరలోకమందున్న దేవుడే సౌలు యొక్క అజ్ఞానమును బాహాటముగా చూపిస్తూ సౌలుకు జరగబోయే దానిని సమూయేలు ద్వారా చెప్పించాడని మనం గ్రహించాలి. అంతే తప్ప కర్ణపిశాచము కలిగినటువంటి స్త్రీకి ఏమాత్రం కూడా అక్కడ సామర్థ్యం లేదు. ఆమె వణికిపోయింది, భయపడిపోయింది, ఆమె బిగ్గరగా కేక వేసింది. అసలు వచ్చింది ఎవరో కూడా ఆమెకి తెలియదు. వచ్చినది ఏ రూపముగా ఉన్నాడని సౌలు అడిగి సౌలు తెలుసుకున్నాడు, వచ్చింది సమూయేలు గారే అని. దుప్పటి కప్పుకున్నటువంటి ఒక ముసలివాని రూపము, దేవతలలో నుండి ఒకడు వచ్చినట్టుగా ఉన్నది, భూమిలో నుండి వచ్చాడు. ఈ విషయాలన్నిటినీ ఆమె చెబుతున్నప్పుడు అప్పుడు గ్రహించాడు వచ్చింది సమూయేలే అని. లేదంటే ఆమెకు కూడా తెలియదు వచ్చింది సమూయేలు కాదా అని. మీకు అర్థమవుతుందా? కనుక ఇక్కడ సమూయేలు గారిని మృతుల లోకములో నుండి రప్పించినది ఎవరు? దేవుడే. ఏ కాలములోనైనా సరే మృతుల లోకములో నుండి ఒక మనుషుని రప్పించాలన్నా, కేవలం రప్పించడం మాత్రమే కాదు, రప్పించిన వారిని మరలా తిరిగి అందులో పంపించాలన్నా దేవుడే. దేవుడు మాత్రమే వీటిని జరిగించగలడు. ఆ తరువాతి కాలంలో సౌలు ఇక దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. అయితే సౌలు యొక్క ముగింపు ఇక అధ్వానంగా తయారైపోయినప్పుడు, దేవుని చేత సౌలు శిక్షను కొని తెచ్చుకున్నప్పుడు ఈ విషయాన్ని కూడా దేవుడు ప్రస్తావింపజేశాడు. ఏ విషయాన్ని? ఇదిగో నీ చివరి కాలంలో నీవు పడగొట్టిన వాటిని మరలా నీవు తిరిగి కట్టాలనుకున్నావు. ఏ కర్ణపిశాచములు కలిగిన వారినైతే నీవు దేశంలో నుండి వెళ్ళగొట్టాలనుకున్నావో వారిని వెదకి వారి దగ్గరకు రాత్రివేళ మారువేషమును నీవు వెళ్ళి ఇదిగో నీ మీదకి బహు పాపమును తెచ్చుకున్నావని దేవుడు రాయించాడు. ఆ విషయాన్ని బాహాటంగా చూపించడానికేనండి దేవుడు ఈ సందర్భం అంతటిని ఇక్కడ జరిగించాడు. చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు చూడండి. ఈ విషయాన్ని దేవుడు ఇక్కడ స్పష్టముగా తెలియజేశాడు. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 13వ వాక్యం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయుదానిని వెదకినందుకును సౌలు హతమాయెను. సౌలు మీదకి శిక్ష ఎందుకు వచ్చిందో దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. ఇక్కడ క్లారిటీ ఉంది. ఇక్కడ చూడండి, ఎందువలన సౌలు హతమయ్యాడు, ఎందువలన సౌలు యొక్క ముగింపు దారుణమైపోయింది. ఇదిగో ఒకానొక కారణం చూడండి. అంతకు మునుపటి కారణం అయితే అమాలేకీయుల విషయంలో అతడు దేవుని మాట వినలేదు. మరి తర్వాతి కారణం చూడండి, అతడు యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయుదానిని వెదకాడు. అలాగని విచారణ చేసేవైనా లాభం సంపాదించాడంటే లేదు. మరలా దేవుడే అక్కడ సమూయేలును పంపించాడు. అలా కర్ణ పిశాచముల దగ్గరకు ఇతడు వెళ్ళినందుకు, కర్ణ పిశాచములు చెప్పు దానిని వెదకినందుకు ఇతని మీదకి శిక్ష వచ్చేసింది. చూసారా, పరిశుద్ధ గ్రంథంలో అంత స్పష్టంగానే వ్రాయబడింది. మనమే జాగ్రత్తగా విభజించి చదివితే మనకు అర్థమవుతుంది. అలా చదవకపోతే మనకు సందేహాలు ఉండిపోతాయి. ఇక ఈ విషయాలకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని ఇప్పుడు మీకు నేను పరిచయం చేస్తాను. జాగ్రత్తగా ఈ భాగాన్ని మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 6వ వాక్యాన్ని మీరు చూడండి.
అసలు పాతాళలోకములో నుండి మనుష్య ఆత్మలను రప్పించటానికి ఎవరికి మాత్రమే సాధ్యమవుతుంది ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడింది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 6వ వాక్యం. సమూయేలు గారి యొక్క తల్లి అయినటువంటి హన్న పరిశుద్ధాత్మ ప్రేరణతో చేస్తున్నటువంటి ప్రార్థనలో భాగం ఇది. చూడండి, జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. ఒకరిని మృతి నొందించాలన్నా, మృతి నొందిన వారిని తిరిగి బ్రతికించాలన్నా ఆయన చేతుల్లో ఉంది. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు, ఎంట్రీ ఆయన చేతుల్లోనే ఉంటుంది, ఎగ్జిట్ ఆయన చేతుల్లోనే ఉంటుంది. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. మీకు అర్థమవుతుందా? పాతాళలోకమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు, రప్పించుచూ ఉండువాడు అంటే రప్పిస్తాడు, మరలా అందులో పంపిస్తాడు, రప్పిస్తాడు, మరలా అందులో పంపిస్తాడు. అంటే ఒకసారి రప్పించేశాడంటే మరలా ఇక తిరిగి అందులోనికి వెళ్ళలేడేమో అనుకోవడానికి వీల్లేదు. రప్పించుచుండువాడు, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. హీఈస్ ఓన్లీ, ఇంకెవరూ లేదు. సోదిగాళ్ళు, జ్యోతిషాలు చెప్పుకునేవాళ్ళు, చేతిరేఖలు, నుదుటి రాతలు, ఇలా పబ్బం గడుపుకునేటువంటి వారందరినీ మీరు ఆయన చెంతన చేర్చకండి. వీరెంత ధూళి వంటి వారు, పురుగులు వంటి వారు. ఆయన గొప్పవాడు. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయన. నిజంగా రియాలిటీని చూస్తే వాళ్ళ గుండె ఆగిపోతుంది. ఆ రోజు కర్ణపిశాచి కలిగినటువంటి స్త్రీకి ఎలాగైతే అంత పరిస్థితి వచ్చేసిందో అలా ఈరోజు వారు రియాలిటీని చూశారనుకోండి, గుండె ఆగిపోద్దండి వీళ్ళకి. ఏదో మాయ మాటలు చెప్పుకుని అలా బతుకుతూ ఉంటారు. వారి మాటలు వినేటువంటి అమాయకులు, బలహీనులు ఉన్నంతకాలం వీరికి ఆ పండగ అలా కొనసాగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనిషి జ్ఞానవంతుడవుతాడో అతడు దేవుని వైపు తిరుగుతాడు, దేవుని మార్గంలోనికి వస్తాడు. ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఆ జ్ఞానం ఉంది, మహోన్నతమైన దేవుని విద్య ఉంది. దేవుడు కేవలం సమూయేలును మాత్రమే రప్పించాడా? ఇంకెవరిని రప్పించలేదా? మోషే, ఏలియాలను కూడా ఒకానొక సందర్భంలో రప్పించాడు. యేసుక్రీస్తు ప్రభువు రూపాంతరము చెందినటువంటి సందర్భం అది. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చూడండి. ఎందుకంటే హన్నాగారి యొక్క ప్రార్థనలో, విజ్ఞాపనలో ఏమనుంది? దేవుడు పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. ఇక్కడ మోషే, ఏలియాలను కూడా దేవుడు రప్పించినట్టుగా మనం చూడగలం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వాక్యము నుండి. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. యేసుక్రీస్తు ప్రభువు రూపాంతరము పొందారు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుంది, ఆయన యొక్క వస్త్రములు వెలుగు వలె తెల్లనివైపోయాయి. అంత మాత్రం చేతనే కాదు, ఆ సందర్భంలో దేవుడు పాతాళలోకములో నుండి మోషేను, ఏలియాను పైకి రప్పించాడు. వారు వచ్చి ఆయనతో మాటలాడుచుండిరి. ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి శిష్యులైనటువంటి పేతురు, యాకోబు, యోహానులు చూచారు. ఆ విషయాలు వ్రాయబడ్డాయి. ఆలోచిస్తున్నారా? ఏదైనా ఒక అవసరత ఉన్నప్పుడు, దైవ సంకల్పానుసారమైనటువంటి అవసరత ఉన్నప్పుడు దేవుడు ఆ అవసరతను బట్టి ఆ సందర్భంలో మృతుల లోకములో నుండి ఎవరిని బయటికి రప్పించాలో, మరలా వారిని ఎప్పుడు పంపించాలో నిర్ణయిస్తాడు. కనుక ఈ సందర్భాలను మనము గమనించినప్పుడు ఇక్కడ కర్ణపిశాచి కలిగినటువంటి వారు కానీ, సోదెగాళ్ళు కానీ ఏమీ చేయలేరని మొట్టమొదట తెలుసుకొని, పాతాళలోకములో నుండి మనుష్య ఆత్మలను రప్పించగలిగిన వాడు, అందులోనికి పంపించగలిగిన వాడు కేవలము పరలోకమందున్న తండ్రి అని గ్రహించగలిగితే ఇక్కడ మనకు ఒక అద్భుతమైనటువంటి విషయం బోధపడుతుంది. అదేమిటంటే, మనము పాతాళలోకములోనికి వెళ్ళినా మరలా తిరిగి దేవుని యొక్క శక్తిని బట్టి లేపబడాలి, పునరుత్థానము చెందాలి.
యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి మనము మరలా పునరుత్థానము చెందిన వారమై అందులో నుండి రప్పింపబడి పరలోకానికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళాలి అంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి. సౌలు వలె మన ముగింపును దేవుని దృష్టికి అసహ్యకరమైనదిగా మనం చేసుకోకూడదు. మన ముగింపు దేవుని దృష్టికి అద్భుతంగా ఉండాలి, గొప్పదిగా ఉండాలి, త్యాగభరితమై ఉండాలి, దేవుణ్ణి సంతోషపెట్టేదై ఉండాలి. మనము మృతుల లోకములోనికి వెళ్ళిన అంటే మరణించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడకు ముందు మనం మరణించినట్టయితే మరణించిన తర్వాత మృతుల లోకంలోనికి వెళతాం, పాతాళ లోకంలోనికి వెళతాం. వెళ్ళేటప్పుడు నెమ్మది పొందినటువంటి ఆ స్థితిలోనికి మనం వెళ్ళాలి అంటే ఈ భూమి మీద చక్కగా దేవుని కొరకు క్రీస్తు నిమిత్తమై మన బ్రతుకులను సమర్పించుకున్న వారమై ఉండాలి. క్రీస్తు అడుగు జాడలలో నడుచుకున్న వారమై ఉండాలి. అప్పుడు తప్పనిసరిగా ఆ మృతుల లోకములో నుండి నీతిమంతులందరినీ తిరిగి ఆయన రప్పించేటప్పుడు మనము కూడా వారి వరుసలోనే రప్పింపబడతాం, ఆ సమూహంలోనే ఉండి రప్పింపబడతాం, పరలోకానికి మనము చేర్చబడతాం. కనుక మంచి నిర్ణయాలు తీసుకున్న వారై దేవుని కొరకు బ్రతుకుట అంటే అది ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి బ్రతుకని, దేవుని చిత్తాన్ని నెరవేర్చుట అంటే అది తేలికగా తీసుకునేటువంటి విషయం కానే కాదని, సమస్తమును అర్పించి దేవుని మార్గములో నడుచుకుంటేనే మనము ఉన్నతమైనటువంటి బహుమానమును అందుకుంటామని, నిత్యత్వంలో ప్రవేశిస్తామని మరొక్కసారి మీరు ఈ వాక్య భాగములను బట్టి జ్ఞాపకం చేసుకునేవారై నేర్చుకున్నవారై దేవుని కొరకు బ్రతకాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మనుష్యులను మృతులుగాను మరలా సజీవులుగాను చేయువారు మీరే. పాతాళలోకమునకు మనుష్యులను పంపుచు మరల అందులో నుండి రప్పించుచుండు వారు మీరే. నాయన, మీరు సర్వశక్తిమంతులు. మీ మాటలకు లోబడితే ఉన్నతమైనటువంటి బహుమానమును మేము పొందుతాము. మీ మాటలను అతిక్రమిస్తే ఒక దౌర్భాగ్యకరమైనటువంటి ఫలితమును చవిచూస్తాము. ఎప్పటికీ మీ మాటలను మేము అతిక్రమించుకుంటా మీ ఆలోచనలలో మేము బ్రతుకుతూ మీరు కోరుకున్నట్టుగానే మా జీవితములను క్రీస్తు మార్గంలో నడిపించుకుంటూ రక్షణను కొనసాగించుకుంటూ అనేకులకు తండ్రి రక్షణ సువార్తను ప్రకటిస్తూ మీరు మా కొరకు నిర్ణయించిన సత్క్రియలన్నింటినీ పూర్తి చేసుకొనగలిగే భాగ్యమునిమ్మని మిమ్మల్ని వేడుకుంటూ ఇంత గొప్ప జ్ఞానమును మా హృదయములలో మీరు ప్రతిష్ఠించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.